సరే ఈ రోడ్లు ఇవన్నీ బాగలేవనే టాక్ కూడా ఆయన ప్రభుత్వం మీద ఉందయ్యా. రోడ్లు ఏముంది సార్, రోడ్లు ఎందుకు బాగాలేదు సార్? రోడ్లు బాగుంటాయి. ఈ కాలం రోడ్లు బాగాలేకుండా ఉంటే ఎవరు సార్ ఒప్పుకునేది? కొంచెం గచ్చులు ఉండొచ్చు, చేస్తే సరిపోతుంది. వేసిండే రోడ్లు కొంచెం డ్యామేజ్ అయి ఉండొచ్చు, రెడీ చేస్తే సరిపోతుంది, అంతే కదా సార్. రోడ్లు లేకుండా ఎవరు సార్ ఉండాలి? ఈ కాలంలో ఎవరు సార్ రోడ్లు లేకుండా ఉండేది? ఒక ఊరికి వచ్చి 10 దారులు ఉన్నాయి సార్. ఏ దారిలో అయినా పోవచ్చు, ఒకే దారి ఏముంది సార్? కానీ రోడ్లు అయితే బాగున్నాయి సార్. ప్రతి ఊరికి ఎక్కడ ఏ గ్రామంలో అయినా, ఏ మండలంలో అయినా, రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్లు బాగున్నాయి సార్. దానికి చెప్పేది ఏముంది సార్? రోడ్లు బాగాలేకపోతే ఈ కాలం ఎవరు సార్ ఉండేది? గవర్నమెంట్ అసలు ఉండిస్తారా సార్? 100 సార్లు తిరుగుతారు కదా సార్, మా ఊరికి రోడ్డు లేదు, మా ఊరికి ప్రతిరోజు కొన్ని పేపర్లలో, కొన్ని టీవీలలో ఆడ రోడ్డు బాగాలేదు, ఈడ రోడ్డు బాగాలేదు అని క్లిప్పింగ్లతో కూడా వేస్తున్నారు కదా. ఈ తెమ్మ తగలడం వల్ల, భారీ వెహికల్స్ పోవడం వల్ల గుంతలు పడినాయి. దాన్ని మళ్ళీ చేస్తారు, వాటికి మళ్ళీ ట్యాంపరింగ్ ఏదో చేస్తారు. చేసేంత వరకు ఓపికగా ఉండాలి కదా సార్. అంటే నువ్వు ఎంత చెప్పినా గవర్నమెంట్ కి ఫేవర్ గానే మాట్లాడుతున్నావు. మేము ఎన్ని లోపాలు ఎత్తి చూపించినా సార్ నువ్వు గవర్నమెంట్ కు ఫేవర్ గానే సమాధానం వస్తుంది. అట్లా కాదు సార్, మన ఇంట్లో 2-3 పిల్లలు ఉంటారు, ఒకరే ఉండొచ్చు, ఇద్దరే ఉండొచ్చు. 2 పిల్లలను ఒప్పించి మనము చేయలేం కదా సార్. ఈ వీళ్ళకి తెచ్చిండే బట్టలు వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి తెచ్చిండే బట్టలు మనకు నచ్చకపోవచ్చు. మనం పెట్టే తిండిలో కూడా ఒప్పించలేం కదా సార్. ఒక రోజు చేసే కూరలో, తిండిలోనూ ఒప్పించలేకపోతే ఇంకా గవర్నమెంట్ ఇన్ని లక్షల మందిని, కోట్లాది మంది జనాన్ని భరిస్తుందంటే ఏమైనా ఒప్పే కదా సార్. అందరినీ ఒప్పించాలంటే ఒప్పించలేం కదా సార్. నీలో మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడా? ఓకే సిద్ధు, ఆల్ ద బెస్ట్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. ఓకే సార్.